వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. కాకినాడ పోర్ట్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందా? బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్దలున్నారా? పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మాస్ యాక్షన్ మిగిలిందా? చంద్రబాబు పవన్ భేటీలో ఏం తేలనుంది? లెక్కలు తేల్చేస్తారా? కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారమే ప్రధాన ఎజెండా కాబోతోంది. ఖచ్చితంగా పోర్టుకు సంబంధించి అదొక స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. కేంద్ర సహకారంతో ఖచ్చితంగా అక్కడ చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక కొందరు పెద్దల హస్తం ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెద్దల హస్తం కూడా ఉంది కాబట్టి అన్ని నిగ్గు తేల్చాలన్న అంశాన్ని చాలా గట్టిగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీలో వివరించే అవకాశం ఉందంటున్నారు. అలాగే నెంబర్ 2 ఢిల్లీ పర్యటన, 4 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పాటు ఈ మధ్యన వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ భేటీలో ఏ అంశాలు చర్చించాము, ఎవరెవరితో కలిసామన్న అది కూడా చర్చకొచ్చిందంటున్నారు. మూడోది రాజ్యసభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా ఈసారి జనసేన కొంత సర్దుకుపోవాలి. 20 నెలలు 3 సంవత్సరాల కాల వ్యవధి 3 సీట్లకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఫుల్ లెంత్గా రాజ్యసభ సీట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పే సూచన ఉందని మా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నారు. ఏదేమైనా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఏ విధంగా ఉండబోతుంది వ్యవహారం అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారుతోంది. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చంద్రశేఖర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కిరణ్ రాయల్ గారు. రైట్, చంద్రశేఖర్ గారు, కిరణ్ రాయల్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వచ్చి 6 నెలలు అయింది. అయినా కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుందని వాళ్ళ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పైన ఆరోపణలు చేశారు, మీరు అధికారంలో ఉన్నారు, అయినా యథేచ్ఛగా ఈ వ్యవహారం జరుగుతుంటే మళ్ళీ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కారణం, గతంలో ఉన్నవారే కారణం అని ఎలా అంటారన్నది వైసీపీ ప్రశ్న. సతీష్ గారు నమస్తే. మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. మంచి కథ చెప్పాడు మిత్రుడు. ఇంతసేపు మంచిగా ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి ఆ స్క్రిప్ట్ ని బాగా ప్రజెంట్ చేశాడు. ఎందుకంటే గతంలో అధికార ప్రతినిధిగా ప్రజెంట్ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ప్రజెంట్ చేశాడు అంతే ఆ కథని. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పోర్టు ఎవరు ఆధీనంలో ఉంది? 5 సంవత్సరాలు ఎవరు ఆధీనంలో ఉంది? పోర్టు మీ ఆధీనంలో ఉంది. మీ ద్వారం పోటీ చంద్రశేఖర్ అనే ఒక అవినీతి పరుడు ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. అలాంటి వ్యక్తి చేతుల్లో కాకినాడ కాదు మొత్తం జిల్లా అతను గబనాస్తాలతో బంధించుకొని కోట్లలో బియ్యం అక్రమ రవాణా తరలిస్తూ అనేక సార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసినా, అదే విధంగా ఎక్కడైతే మేము ఎందుకు తీసుకున్నాం ఈ శాఖ తెలుసా సార్? ఇక్కడ కోట్లు అవినీతి జరుగుతా ఉంది. ఇక్కడి నుంచి వేరే దేశానికి మన బియ్యం కానివ్వండి ఇంకా ఇతరత వస్తువులు వెళ్ళిపోతుందని చెప్పి సమాచారం ఉండడంతోనే మేము ఆ శాఖ తీసుకోవాలని గట్టిగానే ఆ శాఖ తీసుకోవడం జరిగింది. పౌర సరఫరా శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా మేము కాకినాడ పరిసరాల్లో జరుగుతున్న అక్రమాలని కూడా ఎప్పటికప్పుడు మా మంత్రి గారు తిరుగుతున్నారు, బయట పెడుతున్నాం, ఏం చేయాలో చేస్తూనే ఉన్నాం. ఒక్కసారిగా భారీ ఎత్తున ఇంత పెద్ద 1,00,000 టన్నుల ఏదైతే భారీ ఎత్తున 1065 టన్నుల సంబంధించిన బియ్యం తీసుకొని వెళ్ళిపోతున్నారని సమాచారం రావడంతో ఆపాం. అది పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఒక జనసేన పార్టీ అధ్యక్షులే అక్కడికి వస్తే అక్కడ ఆయనకి పోవడానికి కూడా ఆపారు. మనం చూసుంటాం, అక్కడ వర్షం వస్తుందని, అక్కడ ఇంక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడ రానియకుండా. ఏమంటే కారణం సార్, ఇంకా కొత్త సీసాలో పాత సారా అంటారు, లేదా పాత సీసాలో కొత్త సారా ఏదో అంటారు. అలాగే ఇంకా వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన అధికారులు ఆ పోర్ట్ లో ఉన్నారు. ఆడున్న పోలీస్ శాఖ మొత్తం కూడా వైసీపీ వాళ్ళే, ఆ పోర్ట్ లో పనిచేస్తున్న వాళ్ళ స్టాఫ్ కూడా వైసీపీ వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అలవాటు పడిపోయారు, ఈ అవినీతి అక్రమాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఇప్పుడు మంచిగా మారిపోవడం కుదరదు కదా. కాబట్టి ఒకటే సార్, ఈ పోర్ట్ లో స్కామ్ జరుగుతోంది. 1,00,000 టన్నుల కొద్ది బియ్యం మార్చేస్తారు, వేరే దేశాలకు అమ్ముకుంటారు, దీని ద్వారా 100 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే బియ్యం పోతుందని సమస్య ఓకే, అది ఒక పెద్ద ఇష్యూ అనుకున్నా, మీరు చెప్పినట్టు ఇందాక మీ రిపోర్టర్ చెప్పినట్టు వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో లోపలికి ఆయుధాలు, మారణాయుధాలు, బాంబులు, లేకపోతే ఇంకేమైనా ఉగ్రవాదులు రావచ్చు. ఎందుకంటే పోర్ట్ లో డబ్బులు సేవనే జరగచ్చు. అలాంటి వ్యవస్థ జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు గారి భేటీలో కూడా దాన్ని ప్రస్తావిస్తాం. ఇంత జరుగుతున్నా కాకినాడ ఎస్పీ ఆ రోజు రాకపోవడం చాలా బాధాకర విషయం. లీవ్ పెట్టడం,
ఆ పోర్ట్ లో ఉన్న అధికారులు కూడా వైసీపీ సంబంధించిన నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ద్వారంపూడికి అందజేస్తున్న సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వస్తున్న సమాచారం కూడా ద్వారంపూడికి ఉంది. అంటే అధికారులు మేమున్నా వాళ్ళ దాకా హవా జరుగుతుంది అర్థం కావట్లేదు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వైసీపీ వ్యవస్థను ఆ విధంగా సెట్ చేసి. కిరణ్ రాయల్ గారు మీరు ఆరోపణలు చేయొచ్చు, తప్పలేదు, కొన్ని అవినీతి వ్యవహారాలను ఎత్తు చూపించవచ్చు. కానీ 6 నెలలు అయింది మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి. ఎస్పీ లీవ్ లో వెళ్ళిపోతారని స్వయంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరి కాకినాడ ఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్న ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతోంది. 2 అధికారులు అక్కడ ఉన్న అధికారులు సహకరిస్తున్నారు, పోలీసులు సహకరిస్తున్నారు, 2 చెక్ పోస్టులు ఉన్నా కూడా మళ్ళీ ఈ బియ్యం అక్రమ రవాణాకు ఎవరు తలుపులు తెరిచారనేది కూడా కీలకమే. అంటే వీటన్నిటిని ఇప్పుడు తేల్చబోతున్నారా? ఆ సహకరిస్తున్న అధికారులు ఇక తొలగించబోతున్నారా? ఇది వాస్తవం. ఇంకా అక్కడున్న అధికారులు ఎవరు సరిగా మార్చలేదు. ఎందుకంటే ఒక బియ్యం ఒక చెడిపినా మొత్తం అన్నం చెడిపోతుంది. కాబట్టి అక్కడ ఒక అధికారి కూడా అవినీతి పరుడు ఉంటే మొత్తం చెడగొడతాడు. ఆ పోర్ట్ లో పనిచేసే స్టాఫ్ ఒక్కడున్నా కూడా మొత్తం చెడగొడతాడు. కాబట్టి వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ పోర్టు సంబంధించి ఆ టోల్ గేట్ కాడి నుంచి మొత్తం పోర్టు షిప్ లోకి వెళ్లే వరకు మొత్తం ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీస్తున్నారు. చూడండి సాయంత్రానికంతా మొత్తం అధికారులు మార్చి పడేస్తాం, మొహమాటమే లేదు. అంటే లెక్కల్లో పెద్ద బొక్కలు, వ్యవహారం అప్పుడు రాజకీయం తప్ప ఏ ఒక్క వ్యవస్థ సక్రమంగా ఉన్నటువంటి హోంమంత్రి మళ్ళీ సివిల్ సప్లై మంత్రి పనిచేయట్లేదని మీరే అంటారు. అంటే కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటే ఇంకా అయిపోయినట్టేనా? అంటే తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి కాదనటం లేదు, కానీ ఇంత వ్యవహారం జరుగుతున్న ఇంకా వైసీపీనే ఎట్లా మీరు వేలెత్తి చూపుతారు? కూటమి ప్రభుత్వం 6 నెలలు అయినప్పుడు కూడా వ్యవస్థల తప్పిదాలకు మమ్మల్ని ఎలా బాధ్యతలు చేస్తారని అడుగుతున్నారు చంద్రశేఖర్ గారు. సార్ ఒకటే అండి అన్న, చంద్రశేఖర్ గారు ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు, అదొక ఆప్షన్ ఉంది ఆయనకి. రెండోది ప్రతిపక్షంలో ఉంటే పతివర్త ఏదో పాయసం ఓడితే పొద్దున్న నాకు కూడా సలాద పోలేదంట. ఆ డైలాగులన్నీ వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు సార్. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ నిజంగానే మేము తప్పు చేయాలని ఆలోచన ఉంటే మేము వికాసగా సైలెంట్ గా పని చేసుకొని పోతాము, మా పని మేము చేసుకుంటాం. మీలాగా లక్షల కోట్లు దోచేయాలని ప్రయత్నం ఉంటే మా మంత్రి గారికో లేకపోతే మా పార్టీకి ఉంటే ఆ బియ్యాన్ని మేము తరలించుకొని మేము చేసుకునే వాళ్ళు. మమ్మల్ని అక్కడ ఆపేవాళ్ళు ఎవరు? మమ్మల్ని ఆపేవాళ్ళు సార్. మా పోర్టు, మా గవర్నమెంట్, మా ఎమ్మెల్యే ఉన్నారు. అది కాదు కదా. మీరు ఏ రోజైనా మీ 5 ఏళ్లలో 5 సంవత్సరాలు ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గాని సంబంధించిన వైసీపీ నాయకులు కానీ ఆ శాఖ మంత్రి గాని పోర్టు విజిట్ చేశాడా? అసలు కనీసం అక్కడ ఏం జరుగుతుందో చూసాడా? ఆ కేవలం డ్రగ్స్లు మొత్తం తెప్పించుకొని అన్ని దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకో తప్ప ఇక్కడి నుంచి పంపించడం ఒకరు తెచ్చుకోవడం తప్ప ఏ రోజైనా బయట పెట్టారా? ఒక్క రోజన్నా పోర్ట్ లోకి మీడియాను అలో చేశారా? 5 సంవత్సరాలు అడగండి సార్. ఈ 5 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్న వైసీపీకి ఈ 5 సంవత్సరాల్లో పోర్ట్ లోకి మీడియా అలో చేశారా మీరు? మేము పోర్ట్ లో అవినీతి జరుగుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు విత్ ఎవిడెన్స్ మీడియాను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఆడ జరుగుతున్న విషయాన్ని దేశాన్ని చూపించిన మగాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవినీతి చేసింది మీరు, దాన్ని పట్టుకుంది మేము, దాన్ని సహకరించిన మీ అధికారులు. ఒక్కొక్కరు పీకుతాం, ఎవరు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇష్టారాజ్యం కాదు ఇక్కడ గవర్నమెంట్ కూటమి, ఇక్కడ టీడీపీ జనసేన అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మనం చూసాం ఏం జరుగుతుంది అనేసి. ఆయన తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో ఇంకాసేపట్లో బయట తెలుస్తుంది. కానీ మా శాఖ మంత్రి అన్ని చెప్పడం కన్నా ఈ రాష్ట్ర పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కన దోచుకోబోతుంటే చూసుకోబోదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కాదు, ఆశామాషికి అయితే ఉండొచ్చు అధికారులు. మీరు మీడియా తీసుకొని కాకినాడ పోటీకి మీరు గాని మీ మంత్రి గాని మీ సీఎం గాని బియ్యం ఒక్క కేజీ బియ్యం వల్ల మీరు పట్టుకున్నారా? అంటే అక్రమమేం జరగలేదని చెప్తారా? ద్వారపూడి చంద్రశేఖర్ లక్షల టన్నులు బియ్యాన్ని కొట్టేశారని చెప్పి ఎవిడెన్స్ సహా ఇదే ఛానల్స్ లో ఇదే పేపర్లలో రాస్తే దాని మీద మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైనా మీరు ఒక కెమెరా తీసుకొని ఎప్పుడైనా సరే మీ కాకినాడ పోర్టులోకి వెళ్ళారా? ఇదిగో ఇలా ఉందని చూపించినారా? కనీసం 1 కేజీ బియ్యం పట్టుకున్నాం చెప్పగల సత్తా ఉందని లేదన్నా. మొత్తము దోచేశారు. 100ల కోట్లు కాకినాడ ద్వారా దోచుకొని అక్కడ ప్రజలకి మోసం చేశారు విషయం తెలుసు కాబట్టి నిఘా ఉంచి మేము పట్టుకున్నాం. ఇది వాస్తవం. ఎవరైతే ఈ షిప్ విషయంలో చేసిన అక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయబోతాం, మరి చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికి మొహమాట లేదు. ఎందుకంటే
తప్పు జరిగితే ఏ పార్టీ అయినా ఎవరైనా వదిలే ప్రసక్తి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రశేఖర్ గారు ముందు ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్ పాపం ప్రతిపక్షంలో ఆయన ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటాడు. ప్రతిపక్షంలో మాట్లాడడం ఇంకా టైం పడుతుంది ఆయనకి. ఒకటే చెప్తున్నాను నేను. అంటే కిరణ్ రాయల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. పోనీ శాసనసభ్యులు వెళ్ళాలనే వాళ్ళకి కోరిక ఉన్నా కూడా వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. అందుకు ఇంకా అసెంబ్లీలో కొంచెం గట్టిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళందరూ ఇంకా డిబేట్ లో మొత్తం వివరాలుగా మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు వీళ్ళు డిబేట్ లో మాట్లాడతారు. మిగిలిన టైం ఏం చేస్తారు తెలుసా మీకు? 11 మంది ఉన్నారన్న. అవును, బ్యాట్ బాల్ కొనుక్కొని అసెంబ్లీ బయట గేట్ లో క్రికెట్ ఆడుకుంటుంటారు. ఏం చేస్తారు ఇంకా? అదేగా చేస్తారు. అడగండి. అసెంబ్లీకి రారు, 11 మంది క్రికెట్ ఆడుకుంటారు బయటకు వచ్చి. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్య మీద మాట్లాడే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడాలి. ఎందుకు పంపించారు ప్రజలు ఓట్లేసి మీకు? మీ ఈగోల కోసం మేము రాము కూర్చోము, మాకు ఫ్యాన్ లేరు, మాకు టీ లేరు, కాఫీ లేరు, మేము అసెంబ్లీ రామంటే కుదరదు. రావాలి, రప్పిస్తాం. ఎందుకు రారో మేము చూస్తాం. కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ గారు జనసేనకు ఈసారి 3 ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి రాబోతుంది. మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబు, కొనిదెల నాగేంద్రబాబు, ఆయనకు ఇది దక్కబోతుందని ఆల్రెడీ మీ పార్టీ అధినేత అడిగారని. కానీ ఇప్పుడు అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 సీట్లలో 3 తక్కువ పదవీకాలం ఉన్నావు కాబట్టి ఫుల్ లెంత్ సీట్ని మీరు ఫ్యూచర్లో తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఒకటి అడుగుతుంది, 2 టీడీపీకి ఇస్తామని మేము మాట ఇచ్చామన్న అంశాన్ని కూడా ఇప్పుడు లంచ్ భేటీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంతో చెప్పబోతున్నారని. మీరు ఖచ్చితంగా రాజ్యసభ సీట్ మీకు ఈసారి దక్కే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకు మీరు ఓకే చెప్తారా? సతీష్ అన్న, మీడియా ఏమైనా చెప్తుందంట. ఒక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎప్పుడు మన విషయాలు నమ్మకూడదు. ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేయడానికి, ఈ కాకినాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వీళ్ళు చేసిన అవినీతి బాగోతాని అక్కడున్న వీళ్ళ అధికారులను ఎక్కడ మనం చర్యలు తీసుకుంటామని చెప్పి దీని ప్రజలు తెలియకుండా తెరపైకి నాగబాబు గారి పేరు తీసుకొచ్చి రాజ్యసభ అని చెప్పి హడావిడి చేస్తున్నారు. అలాగే మేమేదో పదవులు తీసుకుంటున్నాం. పదవులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనే పదవి ఉంది, అదే పెద్ద పదవి. దానికి మించిన పదవే లేదు. అది కోట్ల మంది అభిమానులు ఇచ్చిన పదవి. డిప్యూటీ సీఎం అనేది తాత్కాలికం, వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి. పవర్ స్టార్ అనేది 20 ఏళ్ల క్రితం వచ్చింది, ఇంకో 20 ఏళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి మా పదవుల కోసం పాకులాడే పార్టీ, పదవి కోసం ఎగబడే చూసే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈ విషయాన్ని వైసీపీ పేటీఎంస్ గారు, వైసీపీ నాయకులు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మేము పదవులకు కక్కుర్తి పడే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాదు, ఆయనకి ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ఆయనకు ఒక బిరుదు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కోసం ఆయన ఏదో చేస్తున్నారని వైసీపీలో మాట్లాడే కామెడీ జోకులు ఆపేసి ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే నాగేంద్ర బాబుకు రాజ్యసభ అనేది ఇది అంత ఉట్టి ట్రాష్ అయినా, ఇది అంత ఉట్టి ప్రచారమేనా? సార్ ఒకటి సార్, ఏదున్నా అఫీషియల్ గా పార్టీ నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారో కాబట్టి మనోహర్ గారో లేకపోతే ఎమ్మెల్సీ గారో అనౌన్స్ చేస్తారు. లెటర్ ప్యాడ్ ఉంది, మాదొక పార్టీ సిద్ధాంతాలు అన్ని ఉన్నాయి, దాని ద్వారా చెప్తాము. అంతేగాని ఊరికే ఎవరో చెప్పేసేంత మాత్రాన ఈ కాకినాడ ఇష్యూని సైడ్ ట్రాక్ తీసుకెళ్లడానికి, ఈ కాకినాడ సంబంధించిన ఇష్యూని ప్రజల్లో మర్చిపోవడానికి ఈ రాజ్యసభ గేమ్ ఆడుతున్నారు ఏమో అనుమానంగా ఉంది. ఒకవేళ నిజంగా ఇస్తాంటే ఇవ్వండి, ఏం తప్పేముంది. మేము అధికార పక్షాలు ఉన్నాం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచి 2 సీట్లు గెలిచాము, ఎంపీలు ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్ ఉంది, మాకు ప్రజల్లో ఆదరణ ఉంది. మా పార్టీ బలోపేతం అవ్వాలన్నప్పుడు అవకాశం ఉంటుంది, మాకు ఇవ్వాలి, తప్పులేదు. మేము అడిగితే ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఇస్తారో లేదో అధినేతలు కూర్చొని మాట్లాడతారు. కానీ దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వైసీపీ చేస్తున్నా చంద్రశేఖర్ గారు అంటే సహకరించారు తప్ప మీరెవరు కూడా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు వెనక్కి తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన పదవులన్నీ కూడా ఆయన నామకేవాస్త పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కనుసరణలో మీరంతా పనిచేసి ఎక్కడ సంతకం పెట్టడం అక్కడ సంతకం పెట్టడం మీ పని. మీరు గాని ఆ ప్రభుత్వం ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని అందరూ సజ్జల రామకిషన్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, పెద్దిరెడ్డి గాని అంతా రెడ్లు గారు దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు పవర్ లేకుండా మిమ్మల్ని అంతా అనగదొక్కి చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 11 సీట్లకి ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఉన్న ప్లేస్ లో పోటీ చేసి డిపాజిట్ లో గల్లంచిన పార్టీ మీది. మీరు మాట్లాడకూడదు, ఆ విషయాన్ని మర్చిపోండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయి ఉండి ఆయన తీసుకున్న శాఖలకి ఆయన ఎంత న్యాయం చేస్తున్నాడో ఈ రోజు పంచాయతీరాజ్ చూడండి, గతంలో పంచాయతీరాజ్ చూడండి, ఈ రోజు పంచాయతీలో ఒకసారి చూడండి. ఏ రోజైనా మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పర్యటించారండి? ఎంతసేపు తాడేపల్లిలో ప్యాలెస్ లో కూర్చోవడం తప్ప. సార్, ప్రజలు ముందు వెనక అన్ని గమనిస్తున్నారు. ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందో అన్ని చూస్తారు. మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, మీ పరిపాలన చెత్త పరిపాలన, అవినీతి పరిపాలన, దొంగల పరిపాలన తెలిసే జనం మిమ్మల్ని 11 పరిమితం చేశారు.
ఈ విషయం తెలుసుకొని మాట్లాడాలి. మేము మహానుభావులం, మేము గొప్పవాళ్ళం, మేము మంచి చేసాం, మేము నీతి న్యాయంగా పరిపాలించామని కబుర్లు చెప్పి చెవులో పువ్వు పెడితే మళ్ళీ ఒకటి తెస్తారు. ఆ ఒకటి ఎవరు చూసుకొని 11 మంది నెక్స్ట్ గెలవబోయేది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 హామీల పైన పదే ప్రస్తావిస్తుంది. అలాగే అమ్మఒడి మిగతా కార్యక్రమాల అమలుపై ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేదు అన్నది వాళ్ళ ప్రశ్న. దీనిపై మీ సమాధానం చెప్పండి అన్నా. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాల పథకాలు ఇచ్చారు ఒకసారి కనుక్కోండి. వాళ్ళు క్వశ్చన్ మార్క్ అడగడం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు పథకాలు అమలు చేశారు? క్వశ్చన్ మార్క్. రెండోది, మేము వచ్చి 6 నెలలు అయింది, రావడం మేము ఇచ్చిన హామీలు 3 నెరవేర్చాం. అన్నా క్యాంటీన్ కానివ్వండి, పింఛన్ కానివ్వండి 4000, అలాగే సిలిండర్ కానివ్వండి, ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా ఇంకొక 3 నెలల్లో చేస్తాం. సంక్రాంతికి అంతా ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఉగాదికి అంతా కూడా ఏదైతే అమ్మ పెండింగ్ ఉందో ఆ స్కూల్ పిల్లల ఫీజు అవి కూడా ఇవ్వబోతున్నాము. అలాగే 6 సూపర్ 6 ఏవైతున్నాయేమో దానితో పాటు పెద్ద టార్గెట్ రాజధాని అభివృద్ధి. అమరావతి రాజధాని అని చెప్పి దేశమంతా చెప్పే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నాము. అలాగే విశాఖ, తిరుపతి ఐటీ పార్కులు, ఐటీ రంగంలో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాము. అన్ని పనులు ఉన్నాయంట. అన్ని ఒకేసారి జరగాలి. ఇదే మాయాజలం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి మాయాజలం చూపిస్తాడు, మ్యాజిక్. అందరికి మ్యాజిక్ చూపించి అందరూ ఒక చోట కూర్చోబెడతాడు. మన టీం పని చేసే ప్రభుత్వం ఇది. ఒకరోజు ఆలస్యమైన పని చేసి చూపిస్తామే తప్ప బెదిరించి భయపెట్టు అధికారులు ప్రజల్ని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టు, జైలు పంపించు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు, అలాంటి పార్టీ అలాంటి ప్రభుత్వం అది కాదు. కాబట్టి చెప్తున్నాం, మేము వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాలేదు, దగ్గర 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూడా మేము చేసిన కార్యక్రమాలను చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాం. బడ్జెట్ లేకపోయినా మీరు పూర్తిగా మింగేసి వెళ్ళిపోయిన బడ్జెట్ తో, ఏమి జీరో బడ్జెట్ తో కూడా మేము ప్రభుత్వాన్ని చాలా అద్భుతంగా నడుపుతున్నాం. ఎక్కడ డోకా లేదు. మీరే చూసుంటారు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో. ఇంకొక 3-4 నెలల్లో పూర్తిగా రాష్ట్రంలో అన్ని విధాలు కూడా ఇప్పటికి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు అన్ని వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని చేయబోతున్నామన్నా. ఇంకా టైం ఉంది. ఇలాగే మేము 5 ఏళ్ళు వైజాగ్, కొద్ది రోజులు వైజాగ్ రాజధాని, కొద్ది రోజులు అమరావతి రాజధాని, కొద్ది రోజులు కర్నూలు రాజధాని. జగన్ ఎక్కడ పోతే అక్కడ రాజధాని చెప్తాడు. జగన్ ఎక్కడికి పోతే అక్కడ రాజధాని అంటాడు. అది ఏం పిచ్చో తెలియదు. ఇది రాజధాని, ఇది రాజధాని అంటాడంట. రాజధాని దిక్కు లేకుండా చేసిన పార్టీ మీరు, దిక్కుమలిన పార్టీ. మేము చెప్తున్నాం కదన్నా, ఒక్కటే చెప్తున్నాం, వీళ్ళు ప్రజల్ని మోసం చేశారు, ఇంకా మోసం చేయకండి. 11-1 అవుతుందని చెప్పినా అంత దూరం తెచ్చుకోవద్దండి. ఇచ్చిన ఒప్పుకోవాలి, చేసి తప్పులు సార్ మేము గతంలో చేశామండి, ఇంకా చేయకుండా దాన్ని మేము మార్చుకుంటాం, మా ప్రవర్తన మార్చుకుంటాం, మా పద్ధతులు మార్చుకుంటాం, మేము మారిపోయిన చంద్రముఖిలాగా ఉన్నామని చెప్పండి. ప్రజలు నమ్ముతారేమో కానీ మేము చేయలేదు అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అవినీతి ఈ రాష్ట్రంలో, దేశంలోనే నంబర్ 1 సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి న్యూయార్క్ పేపర్ లో కూడా మనోడు గురించి వచ్చిందంటే అంత గొప్పోడు మనోడు, మన ముఖ్యమంత్రి. కాబట్టి ఒకటి చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి గురించి నేను ఒకటే చెప్తున్నా, ఈ కాకినాడ ఇష్యూ కానివ్వండి, దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని చేసినా అధికారులకైతే కాగితం ఇచ్చి ఇంటికి పంపించడం ఖాయం సార్. ఫైనల్ గా చెప్పండి, అధికారులపై యాక్షన్ ఉంటుంది అన్నారు కదా, ఎలాంటి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ భేటీ తర్వాత ఏం జరగచ్చు? ఆ పాయింట్ వరకే మాట్లాడండి. ఒకటి సార్, ఇందాక మనోడు మన మిత్రుడు మాట్లాడుతూ ఏదో అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన, చంద్రబాబు భజన అనేసి. ఎవరు భజన ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు, దేశ ప్రజలు తెలుసు. మీరు పొద్దున మోడీని తిట్టి రాత్రి పోయి ఢిల్లీ పోయి కాలు పట్టుకోవాలి. మీరు పొద్దున సాయంత్రం అమిత్ షా తిట్టి రాత్రి అమిత్ షా కాలు పట్టుకోవాలి. నిర్మలా సీతారామన్కి అసెంబ్లీలో తిట్టి అక్కడ కాలు పట్టుకోవాలి. మిమ్మల్ని ఏమంటారు అప్పుడు? మిమ్మల్ని ఏమంటారు? ఇక్కడ తిట్టారు కాలు పట్టుకోవాలి ఏమంటారు సార్? ఇవన్నీ కాదు కదా, మేము అలాంటి పనులు చేయలేదు. కెమెరాలో చూశాడు మనోడు, పక్క నుండి కెమెరాలో చూశాడు. చంద్రశేఖర్ గారు, ఏదేమైనా పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయితే చాలా కీలక భేటీగా చెప్తున్నారు. రాజ్యసభ సీట్ల వ్యవహారం అలాగే పదవుల పంపకం, త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కీలకంగా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఒక బిగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే యోచనలు ఉన్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఒక సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద యాక్షన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, అవినీతిపై మా రియాక్షన్ అని కూటమి ప్రభుత్వం ఉంటుంది. చూద్దాం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలన్న స్థాయిలో ప్రజలు లేరు కాబట్టి ఇది పబ్లిక్ వదిలేద్దాం. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.